రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది 100 మందిలో ఒకరికి ఇలాగా అవుతుంది. సో 2 కన్నా ఎక్కువ అబార్షన్ మిస్‌క్యారేజ్ అయింది అంటే దీనికి మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ఇది ఎవరికి ఇలాగ అవుతుంది? ఒకటి ఏజ్. ఇప్పుడు ఆడవాళ్ళ ఏజ్ 30 ఇయర్స్ కన్నా ఎక్కువ లేదా ఈ 35 సంవత్సరం కన్నా ఎక్కువ ఉంది అంటే వీళ్ళకి అబార్షన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగ రికరెంట్ అబార్షన్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ అయిన తర్వాత అండకణాలలో జెనెటిక్ ప్రాబ్లమ్ షురూ అవుతుంది, క్వాలిటీ తక్కువ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చినా పిండం క్వాలిటీ ఉండదు. సో నేచర్ క్యూర్ లాగా అబార్షన్ అవుతుంది. ఇంకొకటి బ్లడ్లో ఈ బ్లడ్ ఇప్పుడు ఏమైనా ఇంజురీ అయితే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఆ క్లాట్ అయితే బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది బాడీలో ఉంటుంది. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంది అంటే సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ బ్లడ్ ఫ్రీగా బేబీకి వెళ్ళదు.